వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు టోకన్స్లో థర్డ్ వన్ అయినటువంటి లెటరల్స్ ఆర్ వాల్యూస్ని ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో ఆల్రెడీ మనం కీవర్డ్స్ చూసినాము, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్ మనకు లెటరల్స్ ఆర్ వాల్యూస్ అని హెడ్డింగ్ తోటి ఉంటుంది. ఈ లిటరల్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి? లిటరల్స్నే ఆర్ వాల్యూస్ అని చెప్తాం. దీన్ని లిటరల్స్ అంటే ఏం లేదు, ఇవి ఒక డేటా ఐటమ్స్. ఇవి కాన్స్టెంట్ వాల్యూ కలిగి ఉంటాయి, అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ కలిగి ఉంటాయి. మనకు తెలుసు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి. ఒక రెండు అసెట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఒక కార్ కానీ ఒక హౌస్ కానీ తీసుకున్నట్లయితే, హౌస్ వచ్చి మనకు ఫిక్స్డ్ అసెట్ అవుతుంది, కార్ వచ్చేసి వేరియబుల్ అసెట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది, అది కదలదు హౌస్ అనేటటువంటిది. అందువల్ల దాన్ని ఫిక్స్డ్ అసెట్గా మనం చెప్తాము. అలాగే ఇక్కడ కూడా లిటరల్స్ ఆర్ వాల్యూస్ని ఒక కాన్స్టెంట్ వాల్యూ కలిగి ఉండేటటువంటి డేటా ఐటమ్స్ అని చెప్పుకుంటాము. వీటిలో ఇక్కడ పైథాన్లో ఈ లిటరల్స్ అనేవి 5 టైప్స్లో ఉంటాయి. ఈ 5 టైప్స్ ఏంటంటే స్ట్రింగ్ లిటరల్స్, న్యూమరికల్ లిటరల్స్, బూలియన్ లిటరల్స్, స్పెషల్ లిటరల్స్, లిటరల్ కలెక్షన్. ఈ 5 టైప్స్ మనకు పైథాన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ పైథాన్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఒకే వీడియో తీయాలంటే 1 అవర్ పడుతుంది. మనం వీటిని నెక్స్ట్ వీడియో నుంచి ఒక 3 వీడియోస్లో కంప్లీట్ చేసుకుందాము. ఇంకొకటి వచ్చేసి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈరోజు వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో హాంకాంగ్ కంట్రీ అలాగే సింగపూర్ కంట్రీ, ఈ 2 కంట్రీలు కూడా మన ఇండియన్ ప్రోడక్ట్స్ స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ని 2 కంపెనీలను బ్యాన్ చేయడం జరిగింది. ఈ 2 కంపెనీలు ఏవంటే MDH అనేటటువంటి కంపెనీ ఒకటి, రెండవది ఎవరెస్ట్. చాలామంది ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్లో లేకపోతే నార్మల్ ప్రొవిజన్ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ స్పైసెస్ అనేవి చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా ఇలాంటివన్నీ కూడాను. హాంకాంగ్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చేసి మనకు మన ప్రోడక్ట్స్ని, ఈ ఎవరెస్ట్, MDH ఈ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేసినప్పుడు ఇందులో క్యాన్సర్ కాజెస్ ఏజెంట్స్ అనేవి వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఆ ఏజెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని. అలాగే ఎవరెస్ట్ కంపెనీలో వచ్చేసి మెయిన్గా ఫిష్ మసాలా కర్రీ అనేటటువంటి దానిలో ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇందులో పెస్టిసైడ్స్ కలిపినట్లు వాళ్ళు కనుక్కున్నారు. కాబట్టి హాంకాంగ్, సింగపూర్ ఈ 2 కంట్రీలు కూడా వాళ్ళ కంట్రీల్లో వాళ్ళ పీపుల్స్ని వాళ్ళకి ఒక హెచ్చరిక అనేది జారీ చేసింది. కాషన్ ఏంటంటే ఆల్రెడీ మీరు కానీ ప్రోడక్ట్స్ కొనున్నట్లయితే అవన్నీ పడేయండి, యూజ్ చేయొద్దనని, అలాగే సేల్స్ని స్టాప్ చేసేయమనని. మన ఇండియాలో ఇలాంటి చెక్స్ కానీ ఇలాంటి ఎవరైనా రావడం కానీ కంపెనీలను టెస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరగవు. కాబట్టి ఈ 2 కంపెనీలను కూడా మనం అవాయిడ్ చేయడం మనకు మంచిది అవుతుంది. ఈ 2 కంపెనీలే కాకుండా అన్ని కంపెనీలను అవాయిడ్ చేసి ఏదో సాటర్డే సండే ఈ స్పైసెస్ అన్నీ మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉండొచ్చు.